ఎట్లా సురువైందో గట్లనే ఓడిచింది పార్లమెంటు మీటింగు. నెల రోజులు వచ్చుడు పోవుడు తప్ప నయా పైసా పని ముంగట్టుకోలే. మమ్మల్ని మాట్లాడినిస్తలేరని చేయి గుర్తోళ్ళు, మీరే మా గడ్డం తలుగుతుండ్రు అని పువ్వు గుర్తోళ్ళు. కానీ అదే మన అసెంబ్లీలా నోట్ల రద్దు మీద ఎంత ముద్దుగా మాట్లాడుకున్నారో తెలిసినా. చర్చ అంటే గిది అని అనిపించింది. సమస్యలు సలహాలు చెప్పుకుంటా ఒక్కో పార్టీ లీడర్ మాట్లాడుతుంటే అబ్బా ఇట్లనే సేమ్ పార్లమెంట్లో కూడా మాట్లాడితే ఈ పార్టీకి సగం తిప్పలు మనకు తప్పునేమో అనిపించింది. ఎమ్మెల్యే సార్ల మెడలల్లా కండువాలతోని కలకల్లాడింది సభ. మొదలు మిషన్ కాకతీయ, సన్నబియ్యం, ఆరోగ్యశ్రీ, ఇంకో 2-3 ముచ్చట్ల మీద మాట్లాడినాక సీఎం సారు నోట్ల రద్దు ముచ్చట ఎల్లబెట్టిండు. దేశ ప్రయోజనాల కోసం చేపట్టిన ఈ చర్యను తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నది. తెలంగాణ పబ్లిక్ తిప్పలు తీరుస్తందుకు ఇంకిన్ని నోట్లు పంపిస్తే మంచిగుంటదని రాసుకొని పేపర్లు చదివిండు పెద్దసారు. అటెంక పెద్దలు జానారెడ్డి గారు రాత్రికి రాత్రే నోట్లు రద్దు చేసుడు తప్పు. నేను బహిర్గతంగా బాధపడుతున్నా, ఆయన అంతర్గతంగా బాధపడుతున్నాడు గౌరవం. ఆఖరికి జానారెడ్డి సార్ కూడా నోట్ల తిప్పలు తప్పలేదట. నేను రోజు బ్యాంకు పోతే నాకు కూడా ఒకనాడు 6,000 ఇచ్చిండ్రు, ఒకనాడు 24,000 ఇచ్చిండ్రు. నీకు ఇవ్వలేదా? నువ్వు తీసుకోలేదైతే నీకు అవసరం లేదు కదా, నీకు అవసరమే లేదు. నువ్వు అన్నీ వ్యవహారమే చేస్తుంటూ అందరికి ఎవరెవరికి ఇప్పించాలనో ఇప్పించకూడదు అని బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసిండు. ఏమి నాయన ఢిల్లీ పోతున్నా తోవకర్స్కి ఏమైనా ఇస్తావా, డబ్బులు ఇస్తావా అంటే నీకు 24,000 ఎలిజిబుల్ ఉన్నదా, ఇస్తా సార్ అన్నాడు. ఆ 24,000 తెప్పించుకొని జేబులో పెట్టుకొని పోయిన అధ్యక్షుని. అటెంక పువ్వు గుర్తు కిషన్ అన్న మోడీ సార్ని మొగుల మీదకి ఎక్కిచ్చే స్పీచ్ దంచిండు. కానీ ఇబ్బందులు వెనుక ఎన్ని లాభాలు ఉన్నాయి దేశానికి మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పతంగి పార్టీ అక్బర్ సార్ ఉండి ఎలక్షన్లకు నోట్లు కూడా కారట్లతోనే ఇస్తారా అని అడిగిండు. బీజేపీ విల్ మేక్ ద ఎలక్షన్ క్యాంపెయిన్ పేమెంట్ ఆన్ పేటిఎం. ఐ థింక్ ఐఎమ్ షూర్. వెనకసిరి రేవంత్ అన్న, సున్నం రాజన్న చెప్పాల్సింది చెప్పినాక మళ్ళా కేసీఆర్ సార్ బంగారం గురించి మాట్లాడిండు. బంగారం గుంజుకుంటారట, మీ పుస్తకాలు ఎవరు గుంజుకుంటారు అధ్యక్ష? అట్లా గుంజుకుంటారా? అట్లా జరుగుతుందా? నేను చూపించిన అధ్యక్ష ఇట్లా రింగు నా చేతికి ఓ రింగు ఉందని అడిగిన చెప్పిన నేను. ఎవరి దగ్గర అయితే బంగారం కడ్డీలు ఉంటాయో అవి గుంజుకుంటారు, లాక్కోవాలి కూడా. తెలంగాణలో కూడా ఎక్కువ మట్టుకు కారట్లు గీక్పిచ్చే ఉపాయం చేస్తున్నాడు సీఎం సారు. ఫస్ట్ ఉన్నాడే అన్ని ముచ్చట్లు మాట్లాడు ఎందుకని ఎమ్మెల్యే సార్లను జల్దీన ఇంటికి తోలిండు స్పీకర్ సారు.